35 అంటే ఒకటే ఎంత? 335. ప్యాషన్ ప్రో బండి గది చేయించారు. దీనికి ఫస్ట్ ఈ బండి చేయించడానికి ఇది చేయించాలంట ముందు. తిరుపతి వెళ్తే రైడ్ ఎక్కిన తర్వాత తింటారా ఏంటి? పిఠాపురం కూడా రాకుండా తినేస్తారు అప్పుడు అన్నీ గారెలు తెచ్చుకున్నారా? అప్పుడే మొదలయ్యారు గారెలు అన్నాం. అక్కడ పిఠాపురం రాబోతుకి జాంగలు తినే, పోటీ స్టేషన్ రాబోతుకి గారెలు తినేస్తున్నాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మేమైతే మొత్తం మనసు ఒక దగ్గర అయితే ఉన్నాం. మా వాళ్ళు అన్ని ఐటమ్లు తెచ్చారు. మిక్సింగ్ ఇది కూడా టేస్ట్ చేసాం. హాయ్ మాయా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపైతే మేము తిరుపతి వెళ్తున్నాము. సో దానికి సంబంధించి కొన్ని గ్రాసరీస్ అలాగే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడానికి తుని వెళ్ళాలి. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ చేయొద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది. షాప్ నెంబర్ 1, 2, 3 షాపులు మొత్తం. ఎక్కడ వైట్ షర్ట్లు అయితే సెట్ అవ్వట్లేదు. ఇది 3వ షాపు ఇందులోనే. ఇప్పుడు నాకు సేమ్ షర్ట్ వేరే షర్ట్ ఇది ఇలాంటిదే. అంటే నేను ట్రైల్ వేయకుండా ఆ షర్ట్ ఎలా వచ్చిందో ఫిట్నెస్ చూసి దాన్ని బట్టి చేద్దాం. ఫిట్టింగ్ సేమ్ వస్తుంది కదా, కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది. ఆ దోవ చూపించుకున్నాను, ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది. దీన్ని బట్టి ఆ షర్ట్ తీసుకుంటాను అన్నమాట. 335 అంటే ఒకటే ఎంత? 335. మీరు చేయించారు ఇది సింపుల్గా చేయించారా మీరు? ట్రక్ చూడండి, ఇది ఎంత బాగుందో. సింపుల్గా ఉంది, రైతులు బాగా యూజ్ అవుద్ది. మన వాళ్ళు ప్యాషన్ ప్రో బండి గది చేయించారు. దీనికి ఫస్ట్ ఈ బండి చేయించడానికి ఇది చేయించాలంట ముందు ఈ ట్రక్కి. ఇది సీల్ బెడ్ అయితే సరిపోద్దని, సేమ్ ట్రాక్టర్ లాగా. తర్వాత ఒకరికి వద్దనుకుంటే వదిలేచ్చు కదా, ఇంటి బయట వదిలేచ్చు. చూడండి, ట్రక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అది ఇది సేల. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. తుని నుంచి స్టార్ట్ అవుతున్నామండి తిరుపతికి. కరెక్ట్గా ఒక వెహికల్ కోసం వెయిటింగ్. అక్కడ నుంచి పోర్టుకి వెళ్ళాలా, అక్కడ నుంచి మళ్ళీ శేషాద్రి ఎక్కాలా. అన్న ఎవరు అన్నగా వస్తుందా? తుని నుంచి స్టార్ట్ అయ్యాం. రే తిరుపతి వెళ్తే రైడ్ ఎక్కిన తర్వాత తింటారా ఏంటి? పిఠాపురం కూడా రాకుండా తినేస్తారు అప్పుడు అన్నీ. పిఠాపురం రాలేదు దగ్గర, మొత్తం అన్ని ఖాళీ చేశారు అప్పుడే. మా ఊళ్ళో తిరుపతికి అని చెప్పి ఇవన్నీ తెచ్చి పిఠాపురం దాటి లోపు తినేసారు మొత్తం అన్నీ. జాంకాయలు తినేసారు. ఇయ్యేటర్ అయ్యి ఏంటి రే అది బాబా దిగనా నా బ్యాగ్ దిగండి. దిగి ఊరు నా బ్యాగ్ ఇది ఊరు ఎర్రది. ఎలా వచ్చాయి ఎవరు జంతువులు కూడా మీద నడుస్తారు. ఒరే అది కదిలిపోయింది, అది వద్దు. శేషాద్రికి వెళ్దాం. ఎందుకు కదిలిన ట్రైన్ ఎక్కడ జస్ట్ మిస్ అయిపోయింది. ఇది ప్యాసింజర్ మామూలు ట్రైన్ లేదురా, బెడ్లు ఇస్తారా? శేషాద్రికి తీసుకున్నాం. జనరల్ అదే ఉందండి, 100 అవ్వలేదండి. కానీ ట్రైన్ ఏమో 5 గంటలకి, మేము ఆల్రెడీ 3 గంటలకే పోర్ట్ స్టేషన్కి అయితే వస్తాం. మా వాళ్ళు చూడండి ఆల్రెడీ చేస్తారు. గారెలు తెచ్చుకున్నారా? అప్పుడే మొదలయ్యారు గారెలు అన్నాం. అక్కడ పిఠాపురం రాబోతుకి జాంగలు తినే, పోటీ స్టేషన్ రాబోతుకి గారెలు తినేస్తున్నాం. వెళ్ళి మా సార్ వెళ్ళండి సార్, మీకోసం వెయిటింగ్ గారెలు. కానీ పోర్ట్ స్టేషన్ మాత్రం నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను. 4 ఇయర్స్ 3 ఇయర్స్ మధ్యలో మేబీ అవ్వచ్చు, దగ్గర 4 ఇయర్స్ అవ్వచ్చు. స్టేషన్ అయితే అదే విధంగా ఉంది, చాలా పెద్ద స్టేషన్ ఇది కూడా. కాకినాడ వేరు, కాకినాడ పోర్ట్ వేరు, టౌన్ వేరు ఉంటుంది. మళ్ళీ అయితే కాకినాడ పోర్ట్లో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి. సామర్లకోట అయితే ఖచ్చితంగా ఫిల్ అయిపోతుంది. ఆ సీటు అలాగే ఈ సీటు కూడా మాదే. ట్రైన్ ఖాళీగానే ఉంది, పర్వాలేదు. మరి నాయకుడు వచ్చి కిటికీ వారిని కూర్చున్నాడు, పవన్ గారు కిటికీ వారినే. మా వాడైతే మంచి ప్లేస్ తగిలింది.
మరి ఈ ప్లేస్ అయితే ఈ బెత్త కన్ఫర్మ్ కాదు, మళ్ళీ సౌండ్ కూడా వచ్చేసరికి మారిపోతుంది. ఇంకా నాన్నగడ అక్కడ కొండమాయి ఈడేమో అయితే అక్కడ కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు. అన్ని ఐటమ్లు వచ్చారు మిక్సింగ్. ఇది కూడా టేస్ట్ చేసాం. 7 అయింది. మా వాళ్ళు అయితే చపాతీని పులిహోర తీసుకుని వచ్చారు. మొత్తం అందరికీ అదే, కాకపోతే ఇది మొత్తం మా భోగిలో ఉన్న వాళ్ళందరికీ సరిపోవడం చాలా ఎక్కువ తెచ్చారు. దీని టేస్ట్ అయితే మాత్రం ఒకసారి చూద్దాం. ముందు చపాతీ మనోడు తెచ్చాడు, టేస్ట్ చూస్తాను. చపాతీ టేస్ట్ బాగుంది, పులిహోర కూడా చూద్దాం. చపాతీ ఇది బెల్లం వేసారంట, అంటే కర్రీ లేకుండా డైరెక్ట్గా చపాతీ తినేసేదాకా. కర్రీ అంటే మళ్ళీ ట్రావెలింగ్లో ఇబ్బంది అవుద్దని. చపాతీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా వాడు మంచి ప్లాన్తో తెచ్చాడు చపాతీ అయితే. కొండగాడు మొత్తం కోచ్ మొత్తాన్నే ఇల్లు చేసాడు. మొత్తం ఈ కోచ్లో ఉన్న వాళ్ళందరికీ, మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ పులిహోర అన్నీ వడ్డించాడు. కోచెస్లో కొత్తగా ఈ నెంబర్ పెట్టారు. ఇది వర్కౌట్ అవుతుందంటారు. అసలు ఏదైనా సరే ఎలక్ట్రికల్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే దీన్ని కాల్ చేయమన్నారు. ఏమో వర్కౌట్ అవుతుందో లేదో. ఫ్యాన్ మాత్రం ఆ విధంగా ఉంది దాని పొజిషన్. మరి ఏదైనా పెట్టి తిప్పండి తిరుగుతుంది. రాగు వర్కౌట్ అయింది. మళ్ళీ ఒకసారి నొక్కు. అది ఏమన్నా పెన్ కానీ ఏదైనా పెట్టి తిప్పండి రా. వచ్చింది. విజయవాడ వచ్చేసరికి జ్యూసులు తెప్పించారు మళ్ళీ మా వాళ్ళు. ఏయ్ అటు దివి. జ్యూస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కరెక్ట్ టైంలో జ్యూస్ అది తెచ్చారు. ఎందుకంటే మంచి ఎండ, ఉక్కపోత. ఇప్పుడు కొంచెం లైట్గా వర్షం పడింది. తర్వాత ఆ టైంలో జ్యూస్ తెచ్చారు. బాడీ అంతా కూల్ అయింది. ప్రెజెంట్ అయితే తిరుపతి బయటకు వచ్చాం, స్టేషన్ బయటికి. ఇక్కడ నుంచి మళ్ళీ విష్ణు సదన్కి వెళ్ళి రెడీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అలిపిరి వెళ్ళాలి. బ్రిడ్జ్ కూడా అసలు కాలేదు. వీళ్ళంతా దర్శనం చేసాం. రారా మా వాడు ఆల్రెడీ నైట్ వచ్చాడు, ఆడెక్కడ ఉన్నాడు. కర్ణాటక కర్ణాటక బస్సు. ఇది విష్ణు సదనం, అంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండేది. జనం చూడండి ఎంతమంది ఉన్నారు.